ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. ఇందుకీ పవన్ వ్యాఖ్యల్లో నిజమేంత? నిజంగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేసేంత సాహసం వైసీపీ చేయగలదా? ఒకవేళ దాడి జరిగితే రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారే అవకాశం ఉంది? ఈ అంశాలపై ఇవాల్టి స్పెషల్ పొలిటికల్ డిబేట్లో డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాయపాటి అరుణ్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, హనుమంతరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే ఎన్ఆర్ఐ చిన్ని నాయుడు గారు జాయిన్ అయ్యారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయం, ముఖ్యంగా పిఠాపురంలో పవన్ టార్గెట్గా జరుగుతున్న రాజకీయంపై స్పందించడానికి ఎన్ఆర్ఐ మెగా ఫ్యాన్ చిన్ని నాయుడు గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముందుగా హనుమంతరెడ్డి గారు మీరే సమాధానం చెప్పాలి. గతంలో ఒకసారి హైదరాబాద్లో ఒక రెక్కీ నిర్వహించారు, పవన్ కళ్యాణ్ని చంపించేయడానికి సుపారీ గ్యాంగులు కూడా దిగాయి. ఈ తరహా ప్రచారం జరిగినప్పుడు నిజంగా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కింది, జన సైనికులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు వచ్చిన గ్యాప్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, బ్లేడ్ బ్యాచ్తో నాపై దాడి చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు అని చెప్పి ఆయన ఆరోపించారు. ఒకసారి ఆయన వ్యాఖ్యలు విందాం, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు విందాం, విన్న తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి. బైట్ ప్లీజ్. ఉదయకి పొద్దునే చెప్దాం అనుకుంటున్నా మన కమిటీ కూడా ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు ఇక్కడ కూర్చుని పాప మీరు అందరూ నలిగిపోతారు, మీరు రావాలని ఉంది కానీ మీరు రాలేకపోతున్నారు. నేను కనీసం రోజుకి ఒక 200 మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను. నేను కాకపోతే అంటే ఎందుకు మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుంది అంటే చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మొన్న ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల నేను కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. నేను కూర్చోబెట్టి ఉదయకి పొద్దునే చెప్దాం అనుకుంటున్నా మన కమిటీ కూడా ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు ఇక్కడ కూర్చొని పాప మీరు హనుమంతరెడ్డి గారు సన్న బ్లేడులు ఉపయోగించి పవన్ కళ్యాణ్ని కోస్తూ ఉన్నారట, అలాగే భద్రతా సిబ్బందిని కూడా గాయపరిచారట. సో ఏంటి మరి ప్రతిపక్ష నాయకులు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశం లేదా? మరి పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద స్థాయిలో ఇన్ని తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? ముందుగా ప్రేక్షకులకు, ప్యానల్ సభ్యులకు మీకు నమస్కారం సార్. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళని కలవాలనుకుంటే కలిసే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికోసమని బ్లేడ్లతో కట్ చేస్తున్నారు, సెక్యూరిటీ గార్డులను కట్ చేస్తున్నారు అని చెప్తా ఉంటారు. అది పవన్ కళ్యాణ్ కలవాలనుకునే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ కలవాలని ఆలోచనే చేయరు. అటువంటి ఆలోచనే చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అవసరం. ఆయన అన్నది ఏంటంటే అభిమానుల ముసుగులో అల్లరి మూకలు, అది ఆయన అన్నది. అల్లరి మూకలు ఎవరైనా ఉన్నారంటే జనసేన వాళ్ళే అల్లరి మూకలు. ఏ విధంగా సీట్లను కట్ చేస్తారు, సినిమా థియేటర్లను ఏ విధంగా కట్ చేస్తారు అనే విషయం వాళ్ళకు తెలిసినంతగా వేరే వాళ్ళకు తెలియదు. ఏదైతే జనసేన నాయకులు గాని కార్యకర్తలు గాని రవి గారు ఒక్క నిమిషం క్వశ్చన్ అడిగారు, నేను సమాధానం చెప్తున్నా, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఏదో ఒక రకంగా వార్తల్లో నిలవాలి కాబట్టి పిఠాపురంలో అంత దీనంగా ఒక్కసారి ఓటేయండి. వర్మ గారు అంతకుముందు ఏం చెప్పాడు, వర్మ పేకాట క్లబ్బులు నడుపుకుంటూ ఉండేవాడు అనేవాడు. పేకాట క్లబ్బులు నడుపుకుంటే అతను చేస్తే తప్ప గెలవలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. జనసేన అభిమానులకు, జనసేన కార్యకర్తలకు కాదు, వాళ్ళ అభిమానులే వాళ్ళే ఏ విధంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. తెలుగుదేశం పార్టీ సంబంధించిన వర్మని ఏ విధంగా చూసుకుంటారు, జనసేన కార్యకర్తలు ఏ విధంగా చూసుకుంటారు అనే విషయం పిఠాపురంలో జనసేన కార్యకర్తలు ఈ మధ్యన ఏదో మరి వాళ్ళు పంపించే సందేశాలు కానీ వాళ్ళు పంపించేటివన్నీ చాలా మంది చూస్తూ ఉన్నారు, వైరల్ అవుతా ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏంటంటే, తనని ఎవరు పట్టించుకోవట్లే. 170 స్థానాల్లో ప్రపంచవ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నారని చెప్పి 21 స్థానాల్లో పోటీ చేస్తా ఉంటే తను ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఏదో ఒక రకంగా వార్తల్లో నిలవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గుర్తించాలి కాబట్టి బ్లేడ్లతో కట్ చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అంత సెక్యూరిటీ ఉంది, అతను ఆ విధమైన అంటే ఆయనకు జరిగింది నాకైతే తెలియదు కానీ నీచమైన ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేయొద్దని చెప్తా ఉన్నాను.
అంటే ఎందుకంటే ఇక్కడ దీనికి ఊతమిచ్చే ఒక ఘటన ఏంటంటే, గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ని ఒక అనకూడని మాట అన్నప్పుడు, ఇప్పుడు ఆయనకి ప్రత్యర్థిగా ఉన్న పిఠాపురంలో ప్రత్యర్థిగా ఉన్న వంగ గీత నోరు నొక్కున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు కదా, ఆ మాటకి నిరసనగా జన సైనికులు, వీర మహిళలు కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళితే అప్పుడు వాళ్ళకి ఏం జరిగిందో మీకు చూశారు కదా. సెంట్రింగ్ కర్రలు, ఇనుప మేకులు గుచ్చిన సెంట్రింగ్ కర్రలు, బ్లేడ్లు, ఇంకా 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 చాలా చాలా వాడారంట. వాళ్ళందరితో సందీప్ పంచకర్ల, ఇంకా పేర్లు సురేఖ, గంటా సురేఖ, ఇంకా చాలామంది ఉన్నారు, కృష్ణవేణి, ఇలాంటి వాళ్ళందరి మీద కూడా ప్రత్యక్షంగా వాళ్ళు ఫిజికల్గా దాడి చేశారు. సో అటువంటి చరిత్ర ఉంది కదా ఇప్పుడు. అండ్ ఇంకొకటి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక 5-6 నెలల క్రితం ఒక కామెంట్ చేశారు, పవన్ కళ్యాణ్ నువ్వు పిఠాపురం నుంచే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా నిన్ను ఏదో రకంగా ఓడించి తీరుతాను అని చెప్పేసి. సో అప్పుడు జరిగిన ఈ ఘటనలు, ఆయన అన్న మాటల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్న తర్వాత ఎత్తి చూపిస్తూ ఉన్నారు జన సైనికులు, ఆయన పగబట్టాడు అని చెప్పి. అండ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న ఒక ఆరోపణ చెప్తున్నాను నేను నా స్టేట్మెంట్ కాదు, ఆరోపణ. ఆయన అనపర్తిలో ఆయన వెనకాల ఒక బ్లేడ్ బ్యాచ్ ఉంది అని చెప్పి. బ్లేడ్ బ్యాచ్ అంటే చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద, వాళ్ళని దింపుతూ ఉంటారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఎవరైనా ఒక మాట అన్నా, ఆయనతో ఎవరికైనా గొడవకు వచ్చినా అని చెప్పి. అప్పుడు కాకినాడలో ద్వారంపూడి ఇంటికి జన సైనికులు, వీర మహిళలు వెళ్ళినప్పుడు కూడా అనపర్తి నుంచి బ్యాచ్ దిగి వాళ్ళందరి మీద అటాక్ చేసి రక్తం కళ్ళ చూశారు అనేది ఒక ఆరోపణ. సో ఇప్పుడు దాన్ని ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. పిఠాపురంలో మీరే అంటున్నారు ఆరోపణ నేను చూడలే కదా, నేను చూడలేదు కాబట్టి అదే చేశారని నేను చెప్పను. ప్రత్యర్థుల మీద, తనకు గిట్టని వారి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం పవన్ కళ్యాణ్ కు అచ్చొచ్చిన అంశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అధికారం వచ్చే గుడ్డలిప్పి తీసుకొడతాను, లేకుంటే ఇంకొకటి ఇంత రాజకీయ నాయకుడుగా, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షానికి నేనే నిదర్శనం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ఇలాగే బ్లేడ్ బ్యాచ్, లేకుంటే ఇంకొకటి బ్యాచ్ అతని వెంటే ఉంటారు. అతను ఏదో ఈ రాష్ట్రంలో ప్రజలకు అందరికీ తెలియాలి కాబట్టి 21 స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నాడు. మిగతా 154 స్థానాల్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఆయనేమో గతంలో పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లే చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు గతంలో, నేను రాష్ట్రం అంతా నా వారాయి వాహనం తిప్పుతాను, వారాయి వాహనాన్ని అడ్డుకునేది ఎవర్రా మీరు అడ్డుకునేదానికి, ఎవర్రా జగన్, ఇలాంటి మాటలు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇన్ని మాటలు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ చిన్నది కూడా చేయలేదు కదా. ఏం చేయలేదు ఏదైనా రాజకీయంగా సమాధానం చెప్తామేమో కానీ ఇలాంటి వాళ్ళందరూ ఇంకా 20 సంవత్సరాలు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం, లోకేష్ గారి ఆరోగ్యం బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంటే ఇలాంటి కుహనా మేధావులు, లేకుంటే ఇలాంటి కుసంస్కారాలు, లేకుంటే ఇలాంటి అసూయ ద్వేషాలు ఉన్న వాళ్ళందరూ అలాగే ఉండిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజయాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళు ఏమైనా చేసుకోలేము. కానీ ఏమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండండి మీరు చెప్పిన పాయింట్స్ నేను తీసుకున్నాను. ఒక్కసారి తొందరగా మరి ప్రసంగానికి అంత సమయం లేదు మన దగ్గర. అభిమానులు గాని, కార్యకర్తలు గాని ఎటువంటివి ఎవరికి హాని చేయరు, విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాంటి హాని చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు తప్ప వేరే వాళ్ళు చేయరు. రైట్ అండి. కనీసం అంటే వైసీపీ వాళ్ళు కనీసం మినిమం హాని చెయ్యరు. అదే కదా మీరు చేయమంటున్నా. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని చూసి తట్టుకోలేక ఏదైనా ఆత్మహత్య చేసుకోలేము కానీ, తనకు తాను ఆత్మహత్య చేసుకోలేము కానీ, జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళు సైనికులు ఆత్మహత్య చేసుకోవాల్సిందే కానీ వాళ్ళ మీద చిన్న చర్య కూడా చేయము. మీరు రాజకీయంగానే ఎదుర్కొంటారు, చాలా స్పోర్టివ్ గా చిన్న పని కూడా చేయలేదు. అంటే మీరు రాజకీయంగానే ఎదుర్కొంటారు, వాళ్ళు మీకు శత్రువులు కాదు, జస్ట్ రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. చాలా స్పోర్టివ్ గా ఫైట్ చేస్తారు కానీ ఫిజికల్ గా అటాక్ చేసే ప్రయత్నం అయితే చెయ్యరు. ఇది మీరు చెప్పుకున్నది. రైట్ మీరు చెప్పిందే నేను చెప్తున్నా, మీరు చెప్పిందే నేను స్ట్రైట్ గా దాని సారాంశం చెప్పాను. రాయపడ్డన్ గారు, ఏదో ప్రచార యావతోనే మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి చవక బారు ఆరోపణలు చేస్తున్నారు అనేది హనుమంతరెడ్డి గారు చెప్తున్న మాట.
అసలు అలాంటిది ఏం జరగలేదట, జరిగితే ఎక్కడో గాయం చూపించాలి కదా అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు. కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. సో ఆన్సర్ చేయండి. నమస్కారం. ఇలాంటి వ్యక్తులే కౌంటర్గా నిర్వహించిన విషయం చూసాను. అలాగే ప్రధానంగా నాకు సందేహం ఎందుకు వచ్చింది అంటే సార్, మొక్కమ్మటిలో జనాలు ఎక్కడైతే సెక్యూరిటీ ఉంటారో ప్రజాసభల్లో కానివ్వండి, అలాగే హాల్స్ లో కానివ్వండి, మొక్కమ్మటిగా వచ్చి తోపులాంటిగా చేసి సెక్యూరిటీ గార్డ్కి సాఫ్ట్లు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్ కూడా వేసుకుంటున్నారు. వాయిస్ కొంచెం అది క్లారిటీ లేదు. ఒకసారి సిగ్నల్ ప్రాబ్లమా? ఇయర్ ఫోన్స్ తీసేసి మాట్లాడండి. ఇప్పుడు ఓకేనండి? యా క్లియర్. ఓకే అండి. సెక్యూరిటీ గార్డులకి చేతులకు వేసుకునేటువంటి గ్లౌజెస్ కూడా ఏదైతే బ్లేడ్స్ తో కట్ చేస్తే గీతలు ఎలా పడతాయి ఎగ్జాక్ట్ గా, అలాగా ఆ సాక్స్లు కూడా కట్ అయ్యి వాళ్ళ శరీరానికి లోపల కూడా గాయాలు అవుతున్నాయండి. అవి అభిమానుల ముసుగులో వస్తున్నటువంటి బ్లేడ్లు తీసుకుని వచ్చి సహజంగా అభిమానులతో గీట్లు పడాలి అంటే గోర్లు గీట్లు పడతాయి, లేదంటే ఏదైనా తొక్కిసలాట్లోనో తోపులాట్లోనో జనరల్ గా చేతి వేళ్ల గుర్తులు మాత్రమే పడతాయి. కానీ సాక్స్లు బ్లేడ్ తో కట్ చేసినట్లుగా కట్ అయ్యి లోపల శరీరానికి గాయాలు జరగవు. కానీ ఇప్పుడు సార్ చుట్టూ ఉన్నటువంటి ప్రతి బౌన్సర్ ఈ గాయాలకి మధ్యకాలంలో బాధితులుగా మారుతా ఉన్నారు. అది ఖచ్చితంగా బ్లేడ్ తో కట్ చేసినట్టుగానే జరుగుతున్నాయి అన్న విషయం మాత్రం చూసిన తర్వాత తెలుస్తోంది. ఫస్ట్ ఇది. రెండోది, ఇందాక మీరు అన్నట్లుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసిరారు, నువ్వు ఎక్కడ పోటీ చేసినా నిన్ను ఓడిస్తానని చెప్పేసి. ఇప్పుడు ప్రత్యేకించి ఈ బ్లేడ్ ని మేము ఎందుకు ఇది ఖచ్చితంగా పదునైన ఆయుధం అనేది బ్లేడ్ అని మేము భావించాల్సి వస్తుంది అంటే, ఆ బ్లేడ్ బ్యాచ్ ని మెయింటైన్ చేసేది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. గతంలో మా మహిళల మీద, వేరే మహిళల మీద కూడా దాడి చేయించిన కూడా అదే బ్యాచ్ తో దాడి చేయించాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. అట్లాగే రీసెంట్ గా తణుకులో వారాహి సభ జరిగి వెళ్లేటప్పుడు కూడా ఊరు దాటి వెళ్లిన తర్వాత మహిళల మీద, జన సైనికుల మీద విపరీతంగా రాడ్లతోటి చిన్న చిన్న మేకులు కొట్టినటువంటి సెంట్రింగ్ చెక్కలతోటి దాడులు చేసి పెట్రోల్ డబ్బా తీసుకొచ్చి వాళ్ళపై పెట్టి తగలేయడానికి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి కేసు కడితే ఇప్పటి వరకు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగల. ఇప్పటి వరకు ముద్దాయిలు ఎవరనేది పోలీస్ యంత్రాంగం ఇప్పటి వరకు దాని మీద పనిచేయాల. అలాగే ఇప్పుడు కొత్తగా మనకు ఇంకో సమస్య ఏమొచ్చి పడింది అంటే, కుల పెద్ద ఆయన, మా ఉప్మా పెద్ద ఆయన గారు ఇప్పుడు కొత్తగా నేను పవన్ కళ్యాణ్ గారిని ఓడిచి తిరతానండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. పెద్ద ఆయన ముసుగులో కమ్యూనిటీ ముసుగులు ఇప్పుడు ఎవరైనా పెద్ద లీడర్లు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు ముద్రగడ గారి మనుషుల, నిజంగానే వెళ్ళి లీడర్ మనుషులు అనేది తెలియని పరిస్థితి. ఎందుకంటే కమ్యూనిటీ బేస్ చేసుకుని వెళుతూ ఉన్నారు కాబట్టి. అట్లాంటి వాళ్ళ ద్వారా కూడా అక్కడ దాడులు జరిపే అవకాశం లేకపోలేదు. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాం అంటే 38 కేసులున్న వ్యక్తి పులివెందుల్లో కంటిన్యూ గెలుస్తున్నప్పుడు ఏ కేసులు లేని వ్యక్తి ప్రజల కోసం సొంత ఆస్తులు పెట్టుకుని సమాజంలో నిలబడి రాజకీయంగా ఉన్నటువంటి అన్ని ఒత్తిళ్లను ఎదుర్కొ ఏ విధంగా ఓడిపోతారని మనం అనుకోవాలి. ఎందుకు వీళ్ళు ఓడిస్తాం ధీమాగా చెప్తున్నారు? ఎన్ని అక్కడ పన్నకపోతే, ఎట్లాంటి దాడులకు దిగబడకపోతే ఓడిపోతారని చెప్పేసి అంత బలంగా చెప్తున్నారు. ఇందాక ఒక మాట అన్నారు, జగన్ గారి గెలుపుని చూసి పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకోవాల్సిందేమో తప్ప మేమైతే ఏమీ చేయమని. ఎలాంటి ఆత్మహత్య సరే వివేకానంద రెడ్డి గారి మీద జరిగినటువంటి ఆత్మహత్య మీరే చెప్పారు, బయటకు వచ్చేసి గుండె ఆగిపోయి చచ్చిపోయాడని చెప్పేసి. తర్వాత ఏం జరిగింది అందరికి తెలిసిందే కదా సార్. మిగతా అంతా కూడా పైగా అంత డిజాస్టర్ ఎదుర్కొని కూడా నిలబడి మీకు సమాధానం చెప్తూ రాష్ట్రంలో క్వశ్చన్ చేస్తూ మిమ్మల్ని ప్రతి విషయంలో పరిగెత్తించి పనిచేసేలాగా చేశాడు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తి మీ విజయాన్ని చూసి ఆయన భయపడి ఆత్మహత్య చేసుకుంటాడా? మాట్లాడడానికన్నా నోరు ఉండాలి కదా, కుప్పతొట్టా. అట్లా ఇంకో మాట అన్నారు, ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి 20 ఏళ్ల పాటు మా అందరూ ఆరోగ్యం బాగుండాలని మీరు కోరుకుంటున్నారా? అందుకేనా మీ సిద్ధం సభల్లో పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది బొమ్మలు పెట్టి మరి ఒక రాక్షస మోకకి ముందు తాపించి మరి వాళ్ళతో కిక్ బాక్సింగ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. చొక్కాలు మడత పెట్టండి, ప్యాంట్లు షర్టులు మడత బీరువాలు పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఇందుకేనా? ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు సింక్ అవట్లేదు ఎక్కడ వైసీపీ వాళ్ళు. మీకు ఓటమి భయం వాళ్ళు ఇలా చేస్తున్నారా, లేదంటే మీ ఆలోచన ధోరణి ఇదే ఇప్పుడు నిజంగా ఎన్నో ముసుగు కప్పుకుని వాళ్ళ వాస్తవాలు బయటపడుతున్నాయని అర్థం చేసుకోవాలి ప్రజలు. ఇంకో పాయింట్, 2019 ఎన్నికలకు ముందు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఒకటి జరిగింది కదా, కోడికత్తి దాడి ఘటన. ఆ ఘటన రాజకీయంగా జగన్కి ఎంతో కొంత కలిసి వచ్చింది. అది ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసు ఒకటి, కోడికత్తి కేసు ఒకటి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే జరిగాయి కాబట్టి ఏదో జరగబోతోంది, జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర జరుగుతోందని చెప్పి ప్రజలు అనుకున్నారు కాబట్టి అది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం చూపించింది. నిజంగా పవన్ కళ్యాణ్ మీద ఏదైనా అటాక్ జరిగితే అది సానుభూతి రూపంలోనో లేకపోతే ఇంకొక రూపంలోనో అది మీ పార్టీకి కలిసి వచ్చే అంశమే. అంత సాహసం, అటువంటి నేపథ్యంలో అధికార పార్టీ అంత సాహసం చేయగలుగుతుందా? జగనో లేకపోతే మిథున్ రెడ్డో లేకపోతే మీరు చెప్పిన ఇంకొక ఆయనో అటువంటి సాహసం చేయగలుగుతారా?
పిఠాపురంలో? ఉన్మాద మోకలకి ఇంత లాజిక్లు ఉండవండి. ఎలాగైనా సరే ముందు డ్యామేజ్ చేయాలి, ప్రచారాలను ఆపాలి, ప్రజలను ఆయన కలవనీయకుండా ఆపాలి, భయపడిపోయి ఆయన ప్రజల్లో తిరగకుండా ఉండాలి. క్యాంపెయిన్ టైం కాబట్టి. గతంలో జగన్మోహన్ రెడ్డికి అది పాజిటివ్ వచ్చిందంటే ఆయన అంతకుముందు పాదయాత్ర పేరుతో అందరికి ముద్దులు పెట్టున్నాడు, ఊరంతా తిరిగేసి ముద్దులు పెట్టున్నాడు. కాబట్టి ఆ టైంలో ఆయన పక్కన 9 కిలోమీటర్ల దూరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్న అక్కడికి వెళ్ళకుండా 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళి హైదరాబాద్ లో పట్టుకున్నాడు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ కట్టించుకోవడానికి కట్టు. అట్లాంటి సిచ్యువేషన్ ఆయన ఇచ్చాడు కాబట్టి ఆ టైంలో పాదయాత్ర వల్ల జనాల్లో ఉండడం మూలంగా ఆయన చెల్లింది. కానీ ఇవాళ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో లేకపోతే, ఏదన్నా గాయపడి ఆయన కనుక ప్రచారానికి కనుక విరామం ఇస్తే అది ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అయ్యే సందర్భం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏదో చిక్కు చేసి ఇంట్లో కూర్చోబెట్టాలని ఉద్దేశం. రైట్. ఇక్కడ పాయింట్, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కనీసం ఇప్పుడు ప్రచారం చేసినంతగా కుప్పంలో ప్రచారం చేయలే. ఏదో ఇప్పుడు లేదో జస్ట్ చేస్తున్నారు ప్రచారం లైట్గా. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి అంత అగ్రెసివ్గా ఆయన ప్రచారం చేయరు. మీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇంతలా ఇన్ని రోజుల పాటు, అంటే ప్రతి ఒక్కరిని కలుస్తా, అందరితో పాటు అవసరమైతే సెల్ఫీలు దిగుతా అని చెప్పి ఆయన అక్కడే ఫోకస్ చేసేలాగా రాజకీయం ఎందుకు మారినట్టు? అంటే గెలుపు నల్లేరు మీద నడక, మాకు 1,00,000 ఓట్ల మెజారిటీ ఖాయం అని చెప్పిన వాళ్ళు అంత ఫోకస్ చేయడానికి కారణం ఏంటి? మీకు ఏదైనా అపనమ్మకం ఉందా పిఠాపురంలో మీరు మీ అధినేత ఓడిపోతారనో, లేకపోతే మీ అధినేతను ఏదో రకంగా ఓడించేస్తారనో ఒక రకమైన ఆందోళన, భయం ఉందా మీ పార్టీలో? ఫస్ట్ పాయింట్ సార్, కుప్పంలో చంద్రబాబు గారు తిరగలేదు అన్నా, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి తిరగలేదు అన్నా, మొదటగా ఉన్న వాళ్ళు గతంలో నాయకులుగా వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి కూడా నాయకులుగా అక్కడ రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు, నాయకులుగా అలాగే అది ప్రజాప్రతినిధులకు ఎన్నిక అయ్యింది. అక్కడ ఏదో ఒక ప్రాంతంలో ఎవరో కొందరికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూర్చిన వాళ్ళు అయ్యున్నారు వీళ్ళిద్దరు. ఫస్ట్ విషయం నాయకులుగా. రెండోది, కుప్పంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం, పులివెందులో ఉన్నటువంటి 1,10,000 ఓట్లు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి తప్ప వేరే వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రసక్తి లేదు. అందుకే వీళ్ళు ఆ ప్లేసెస్ దాటి రారు. కాపులే ఎక్కువ కదా. అవును సార్, దానికే వస్తున్నాను సార్. ఎవరు మనోభావాలు దెబ్బతిన్నా నాకే ఇబ్బంది లేదు. కానీ కానీ ఇక్కడ అంటే లార్జెస్ట్ ఓటు బ్యాంక్ గా ఉన్నటువంటి కమ్యూనిటీ వివిధ వర్గాలుగా, వివిధ సంఘాలుగా విడిపోయి ఉండడం మూలంగా పిఠాపురంలో ఉన్నటువంటి సామాజిక వర్గం ఎంతవరకు ఆయన వెంట నిలబడుతుంది అనేది ఇప్పటికి కూడా డౌట్ గానే ఉన్న పరిస్థితి. ఎందుకంటే చెప్పాను కదా, మీరు ఇందాక కుల పెద్ద ఆయన వెళ్ళి అక్కడ గంటలు మోగిస్తా అన్నాడని చెప్పేసి, ఆయన వల్ల ఆయన వెనకాల వెళ్ళేటువంటి క్యాడర్ వల్ల కూడా ఎంతో కొంత డ్యామేజ్ జరిగిద్దేమో అని చెప్పేసి ఒక సందేహం అయితే ఉంది. ఫస్ట్ నాలుగో విషయము, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ప్రజాప్రతినిధిగా చట్టసభలో అడుగు పెట్టలేదు కాబట్టి ఇప్పటి వరకు ఆయన నాయకత్వం ఎలా ఉంటుంది ఏంటి అక్కడ ప్రజలకు కూడా తెలియదు. కాబట్టి ఆపోజిట్ పార్టీల నుంచి వెళ్లే నాయకులు ఈజీగా స్థానిక ఓటర్ని ప్రలోభ పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఆరో అంశము, ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్నటువంటి వంగా గీత గారి వెనకాల ఎంత మంది వచ్చి మంది మార్బలం అంతా దిగారో, కడప పులివెందుల మొత్తం పుడింగంతా వచ్చి అక్కడ దిగేసి ఇంటికి 1,00,000 పంచడానికనే సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్ లో అతి సామాన్యుడు కేవలం సెలబ్రిటీ హోదా మాత్రమే ఉండి తన సొంత కష్టార్జితంతో పార్టీని ఇప్పటి వరకు నడుపుతూ వస్తున్న వ్యక్తి ఇంటికి 1,00,000 ఇచ్చి ఓట్లు కొనలేడు సార్. కాబట్టి నిరంతరం ప్రజల్లో ఉండాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాబట్టి ఆయన పోటీ చేస్తున్నటువంటి అసెంబ్లీ స్థానంలో ఆయన కంపల్సరీగా ప్రతి ఓటర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏం చేయాలి ఆ పిఠాపురానికి అనేది ఆయన ఓపెన్ గా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కారణాలు. ప్రతి జన సైనికుడు ఒక ఎన్ఎస్జీ కమాండర్తో సమానం. పవన్ జోలికి వస్తే వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా, ఏదో అంటారు, నేను అన్నీ అనకూడదు ఇక్కడ. పవన్ని టచ్ చేస్తే పేగులు తీసి మెడలో వేసుకుంటామని కూడా కొంతమంది మాట్లాడారు, నేను చూశాను వాళ్ళ బైట్స్ కూడా. అంటే మా అధినేత జోలికి వస్తారా మీరు, చంపేస్తాం మిమ్మల్ని అని చెప్పి. ఏదైనా పర్వాలేదు, అవసరమైతే జైలుకి వెళ్ళినా లేకపోతే మమ్మల్ని తిరిగి చంపేసిన వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి, పవన్ మీద ఏగా వాళ్తే చూస్తూ ఊరుకోమని చెప్పి ప్రతి ఒక్క జన సైనికుడు ఒక్కొక్క ఎన్ఎస్జీ కమాండో, అలాంటి ఎన్ఎస్జీ కమాండో లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓకే వాళ్ళ అంటే అభిమానుల రూపంలో వచ్చి అటాక్ చేస్తే తర్వాత మనం ఎవరు ఏం చేయలేరు కదా. ఇక్కడ మీరు కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఎన్డీఏలో టీడీపీని భాగస్వామిగా చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నో ఒత్తిడులకు అవమానాలకు గురై, మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటే అది. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. రీసెంట్గా నారా లోకేష్ కూడా జెడ్ కేటగిరీ భద్రత వచ్చేసింది. ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు మీరు కూడా మరి ఏదైనా స్పెషల్ సెక్యూరిటీ అడగొచ్చు కదా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారుతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన పోషిస్తూ ఉన్న, ఆయన డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది. గవర్నమెంట్ ఏమీ ఇవ్వలే యాజ్ పర్ మై నాలెడ్జ్, రైట్? యా, మరి అడగొచ్చు కదా అంటున్నా.
నారా లోకేష్కి వచ్చింది, మరి పవన్ కళ్యాణ్ కూడా ఇస్తారు కదా. ఎవరో కూడా అప్లికేషన్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉపసంహరించుకున్నారండి. ఇప్పుడు అవసరం లేదు నాకు జెడ్+ సెక్యూరిటీ, దానికి సంబంధించి మళ్ళీ అధికంగా నా మీద ఆర్థిక భారం పడుతుంది, ఆ డబ్బులే నేను ప్రజలకు పెట్టుకుంటే రేపొద్దున ప్రజలకు ఉపయోగం, అలాగే నాకు రాజకీయంగా కూడా ఉపయోగం ఉండే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు నాకు అవసరం లేదని చెప్పేసి తిరస్కరించిన మాట వాస్తవం గతంలో. ఎందుకంటే రామ్ చరణ్ గారు కూడా అప్పట్లో ఈ విషయం మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టుకుని జెడ్+ సెక్యూరిటీ కోసం ట్రై చేశారు. కళ్యాణ్ గారు ఆమె వద్దన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యాలు బ్రతుకు ఇవాళ కాకపోతే రేపైనా రాజకీయ పరంగా వెళ్ళాలి తప్ప ఇలాంటి దాడులు ప్రచారాల రూపంలో వెళ్ళకూడదు. అందుకని ఈ వైసీపీలో మార్పు వచ్చిద్దేమో డెఫినెట్ గా అని చెప్పేసి ఇప్పటి వరకు ఎదురు చూశారు. ఈ వైసీపీలో మార్పు రాదని చెప్పేసి అనుకున్నాకే వైసీపీని మార్చాలనే పదం ఆయన కంపల్సరీగా ఎత్తుకున్నాడు. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు వినిపిస్తున్న నినాదం ఏమిటి అంటే క్విట్ జగన్ సేవ్ ఏపీ. ఇవాళ రౌడీలు వచ్చి రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే ఇట్లాంటి దాడులే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి సమస్యని రాష్ట్రం నుంచి తరిమేయాలి. ఫర్దర్ గా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు కాదు, ఓన్లీ రాయపాటన్న కాదు, ఓన్లీ హనుమంతరెడ్డి గారు కాదు, ఓన్లీ రవిప్రకాష్ గారు, రవిశంకర్ గారు కాదు, రాష్ట్రంలో రాజకీయంగానే జరగాలి. దీంట్లో ఫ్యాక్షన్ కి తావు ఉండకూడదు, ఈ దాడులకు తావు ఉండకూడదు. ఇదే మా మెయిన్ ఎజెండా. రైట్ హనుమంతరెడ్డి గారు, మీరు రియాక్ట్ అయ్యే ముందు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాల్ని, ముఖ్యంగా గతంలో గాజువాక భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు కూడా ఎన్ఆర్ఐలు చాలా నిశ్చితంగా గమనించారు. అక్కడ నుంచి వాళ్ళు చేయగలిగినంత సహాయం కూడా చేశారు. కొంతమంది అయితే అక్కడ సెలవు పెట్టుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇక్కడికి వచ్చి గాజువాక భీమవరంలో ప్రచారం చేసి ఓటేసి మరీ వెళ్ళిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా పిఠాపురంలో రాజకీయాన్ని చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఈసారైనా పవన్ గెలుస్తారా లేదా, ఎటువంటి రాజకీయం జరుగుతోంది అని చెప్పి ముఖ్యంగా ఎన్ఆర్ఐ మెగా ఫ్యాన్స్ చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఒక ఎన్ఆర్ఐ మెగా ఫ్యాన్ చిన్ని నాయుడు గారు, ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని. చిన్ని నాయుడు గారు, ఈ పిఠాపురంలో జరుగుతున్న రాజకీయం మీద మీకేమనిపిస్తోంది? ఒకవైపు ఏమో ఆయన మీద దాడి చేస్తున్నట్టుగా దాడికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది, ఆయనే ఆరోపణలు చేశారు. దాంతోపాటు ఓటుకి కాదు కుటుంబానికి 1,00,000 ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ఓడించేయాలనే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణ చేశారు. దాంతోపాటుగా ఇప్పుడు నాన్ లోకల్ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఆ పిఠాపురం నియోజకవర్గంలోనే ఎక్కడి నుంచో కడప నుంచి రెడ్లది వచ్చేసి ఇక్కడ తిష్ట వేశారు. లాడ్జీల్లో అన్నీ బుక్ చేసుకుని అక్కడ వాళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఏదో రకంగా పవన్ కళ్యాణ్ ఓడించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది జనసేన నాయకులు చెప్తున్నమాట. మీకు ఏమనిపిస్తోంది? అక్కడ నుంచి ఎక్కడో యుఎస్ నుంచి మీరు కనెక్ట్ అయ్యారు, రియాక్ట్ అవ్వండి చిన్ని నాయుడు గారు. నమస్తే అండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన 99 టీవీఆర్కి అండ్ ప్యానల్ ప్రతినిధులకి నమస్కారం. సో మన ఫైర్ బ్రాండ్ మా అరుణ గారు ఆల్రెడీ చాలా పాయింట్స్ క్లియర్ చేశారు. బేసిక్గా ఏంటంటే వైసీపీ ప్రతినిధి గారు వాళ్ళ వైసీపీ శ్రేణులు ఎవరు పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవట్లేదు, వాళ్ళంత శాంతియుతం అంటే ఎలా చెప్పారంటే వరల్డ్ పీస్ఫుల్ పర్సన్ అంటే వైసీపీ అన్నట్టు మాట్లాడారు. వినిపిస్తుందా అండి? మీరు మాట్లాడండి. ఓకే. సో వరల్డ్ పీస్ అంతా వాళ్ళ దాంట్లో వాళ్ళ పార్టీలోనే అక్యుములేట్ అయినట్టు మాట్లాడారు. యాక్చువల్గా ఇదే ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు కదా కాకినాడలో, మరి వేరే కడప నుంచి కూడా రావక్కర్లేదేమో అని నా అభిప్రాయం అండి. యాక్చువల్గా కాకినాడలోనే చాలా మంది రౌడీ మూకున్నారేమో. అప్పుడు ప్రియా సౌజన్య గారు, గంట స్వరూప గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు, మన సందీప్ గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు కొట్టడం గాని, వాళ్ళు ఒక రూమ్ లోకి వాళ్ళ ప్రాణ రక్షణ కోసం ఒక రూమ్ లాంటి దాంట్లోకి పరిగెట్టినట్టు నాకు గుర్తు. అండ్ విత్ అబ్యూజివ్ లాంగ్వేజ్, చంపేస్తాము అని వార్నింగ్లు ఇవ్వడం అవన్నీ మరి అంటే వైసీపీ కాదా ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు అనేది వన్ అదర్ క్వశ్చన్. రాయపాటి అరుణ గారు చెప్పినట్టు యాక్చువల్గా ఎస్, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఏంటంటే ఒక కమ్యూనిటీలో ఇది మా కమ్యూనిటీ వాళ్ళు ఎవ్వరు ఫీల్ అయినా ఐ డోంట్ కేర్. వాళ్ళు చెప్పడం అంటే ఇప్పుడు మన పెద్ద ఆయన ఉప్మా లెటర్స్ రాశారు కదా మనకి, ఎవరో ఉప్మా పెట్టారు అది ఇది అనుకుంటా. ఆయన కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు రాలేదు కాబట్టి జాయిన్ అయ్యారు అని చెప్పారు. కానీ యాక్చువల్లీ చిరంజీవి గారి టైంలో ప్రజారాజ్యంలో కూడా హీ వాజ్ టోటలీ ఎగెనెస్ట్. అండ్ రీసెంట్గా ఒక
డిస్క్లోజర్ ఇచ్చారు ఆయన. వెరీ అంటే ఆయన కాపుల రిజర్వేషన్ కోసం పాటుపడ్డాను అని ఇన్ని రోజులు చెప్పిన ఆయన, కాపులు ఎవరు నా వెనకాల రాలేదు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు, ఎప్పుడు కాపులు రాలేదు అని చెప్పారు. దట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ స్టేట్మెంట్. Right. ఎందుకంటే మీరు నేను మీరు ముద్రగడ గారి వైపు టర్న్ చేయకుండా పిఠాపురం లేదు రాజకీయాల గురించి అది మాట్లాడదాం. చెప్పడానికి, ఎందుకంటే ఇప్పుడు పిఠాపురంలో ఆయన కూడా ఛాలెంజ్ చేశారు కాబట్టి ఐ వాంట్ టు కీప్ దట్ పాయింట్ ఎలాబరేటెడ్ అండి. ఆయన వల్లే అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మధ్యలో కూడా గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి, కాపు రిజర్వేషన్ అనే మంట రేపడం వల్ల. సో ఆయన వచ్చి ఇప్పుడు పిఠాపురంలో చేరటం అంటే ఆయన ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ చంద్రశేఖర్ రెడ్డి గారు సైడే ఉన్నారు. సో రౌడీ మూక అక్కడి నుంచి కూడా రావచ్చు, వేరే కడప నుంచే రావక్కర్లేదు. ఫ్యాక్షనిజం అని వాళ్ళని బ్లేమ్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. బట్ అట్ ద సేమ్ టైం కాకినాడలో కూడా విసా ఇలాంటి పెంచి పోషిస్తుంది. మా ఉద్దేశంలో ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు వైసీపీ ఈవెన్ ఇక్కడి నుంచి మాట్లాడేటప్పుడు ఆ లాంగ్వేజ్ కూడా వెరీ అబ్యూజివ్. ఇక్కడి నుంచి ప్రతినిధులు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నేను ఇఫ్ యు సీ మై వీడియోస్ మీరు ఎప్పుడు అబ్యూజివ్ లాంగ్వేజ్ చూడరు. బట్ వైసీపీ దాంట్లో చూస్తే వాళ్ళది 2 minutes కూడా మనం వాచ్ చేయలేం ఫుల్ వీడియో. అండ్ పిఠాపురం వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్టేట్మెంట్స్, యా ఐ టోటలీ అగ్రీ. ఎందుకంటే రాయపాటి అరుణ గారు కూడా చెప్పారు, గ్లోవ్స్ కూడా ఐ హర్డ్ ద సేమ్ అండి. గ్లోవ్స్ మధ్యలో బ్లేడ్ మార్క్ లాగా షార్ప్గా కోసుకున్నాయి ఉన్నాయి. లక్కీగా ఎవరికి హార్మ్ జరగలేదు. అది పార్టీకి బెనిఫిట్ అంటే డ్రమాటిక్గా కోడికత్తిలాగా ప్లాన్ చేసి పవన్ కళ్యాణ్ గారు చేస్తే అదేమన్నా బెనిఫిట్ అవుతుందేమో, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ ఉద్దేశం కానీ ఆ అభిప్రాయం కానీ అలాంటి చీప్ ట్రిక్స్ కానీ చేయరు. ఎందుకంటే ఇప్పుడు కోడికత్తి గురించి కూడా మరి ఏం చెప్తారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వరకు జగన్ గారు కోర్టుకి అటెండ్ అయితేనే అబ్బాయి బయటకు వస్తాడు. ఇప్పుడు వరకు జగన్ రెడ్డి గారు బయటికి ఆ కోర్టుకి వెళ్ళలేదు, ఆ అబ్బాయిని బయటికి తీసుకురాలేదు. కాబట్టి వీ బిలీవ్ అది డెఫినెట్గా డ్రమాట్. సో అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా అడ్డుకున్నామా అంటే భీమవరంలో రీసెంట్లీ హెలిప్యాడ్ గురించి పెద్ద ఇష్యూ చేసి ఆయన ఆపడం, అండ్ మన నాని గారు కొడాలి నాని గారు స్టేట్మెంట్ ఇవ్వడం, రోడ్డు మీద వెళ్ళొచ్చు కదా హెలికాప్టర్లోనే వెళ్ళాలా అంటే, చిన్న వరద వచ్చినా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్లో హెలికాప్టర్లో ఎక్కడికి వెళ్ళినా చెట్లు కొట్టేసి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు కనుక సూనర్ వెళ్ళాలంటే మళ్ళీ దానికో ఇష్యూ క్రియేట్ చేయడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అండ్ వైసీపీ అందరు పీస్ఫుల్ థింగ్ ఏంటంటే మైలవరపు రాజా గారు అరెస్ట్. ఇది ఎక్కడో బందర్లో ఉన్న వాళ్ళు కేసు పెడతాయంట, మైలవరపు రాజా గారిని అరెస్ట్ చేయడానికి ట్రై చేసిన ఇష్యూ. అండ్ ఇవన్నీ కాకినాడలో ఈ అగైన్ ఇందాక చెప్పిన దౌర్జన్యం గురించి కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి వరల్డ్ పీస్ లో మాకు వైసీపీ ఎక్కడ కనపడతలేదు. బట్ దే ఆర్ క్లైమింగ్ యాస్. అండ్ ఎవరు పట్టించుకోరు అన్న పాయింట్కి అయితే జగన్ గారు నిన్న మొన్నటి వరకు కూడా ఆయన 4 పెళ్ళిళ్ళు అని ఒక స్ట్రాంగ్ కౌంటర్ వేయించుకునే వరకు వాళ్ళు ఆగలేదు. అండ్ ఈ విషయంలో కూడా వాళ్ళు మళ్ళీ కౌంటర్ ఇచ్చే రైట్ మీకు ఏమనిపిస్తుంది? కానీ ఈ గతంలో 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు ఒక చోట పోటీ చేస్తున్నారు. పిఠాపురంలో 2019లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచేవారు అని చెప్పి ఆ తర్వాత చాలామంది చెప్పారు, అయ్యో పిఠాపురం నుంచి పోటీ చేయాలి కదా అని చెప్పి. ఇప్పుడు పిఠాపురం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అక్కడ కాపు సామాజిక వర్గం అంటే మీ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. సో ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే వైసీపీ వాళ్ళు ఇప్పటికీ ఏం చెప్తున్నారంటే, ఒక లేడీ మీద ఓడించేస్తాం మిమ్మల్ని, వంగా గీత గారు మిమ్మల్ని ఓడించబోతున్నారు, మీరు అనుకున్నది జరగదు, మీకు అక్కడికి వస్తున్న జనాలు మీకు ఓట్లు వేయరు. గతంలో మీరు చెప్పారు కదా, నా వెంట వచ్చే వాళ్ళందరూ నాకు ఓట్లు వేయరు అని చెప్పి. ఇప్పుడు దాన్ని రైజ్ చేస్తున్నారు. ఒకసారి ఆన్సర్ చేస్తారు చిన్ని నాయుడు గారు, తర్వాత మీకు ఇస్తాను. అరుణ్ గారు నేను ఒక సెకండ్ సార్ చెప్పండి. సెకండ్ అడ్డం పెట్టి మహాభారత యుద్ధంలో భీష్ముడిని ఓడించినట్లుగా ఆడమడి చేత అగ్రెసివ్ గా మాట్లాడలేడు అని చెప్పేసి మాత్రమే పెట్టారు తప్ప పవన్ కళ్యాణ్ గారు వంగా గీత అని ఆవిడేది గెలిచేసి నిలిచేస్తారని మాత్రం కాదండి. సెకండ్ కింద పాడుకుంటున్నారంటే రైట్
సో యు గాట్ ద ఆన్సర్ అండి బేసిక్ గా. కాకపోతే మీరు ఇందాక ఒక క్వశ్చన్ కూడా చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారి కుప్పంలోనో లేకపోతే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారని, ఇక్కడికి వస్తే ఆయన పర్టికులర్ గా ప్లేస్ లో లైక్ క్యాన్వాసింగ్ చేస్తున్నారు అన్నారు కదా. దానికి నేను రీజన్ నాకైతే ఉన్నది ఏంటంటే, యాజ్ అరుణ గారు సెడ్, జనరేషన్స్ టుగెదర్ వాళ్ళకు లీడర్షిప్ హబ్ ఉంది కాబట్టి దే ఆర్ డూయింగ్. అదే సేమ్ పర్సన్ ని, అదే జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లిగూడెంలో కానీ లేకపోతే భీమవరంలో కానీ లేకపోతే ఎనీ అదర్ మేము చెప్పిన ప్లేసెస్ లో ఆయన నుంచోమనండి, కొన్ని ప్లేసెస్ మేము కూడా చెప్తాము. సో వాళ్ళకి సేఫ్ ప్లేసెస్ ఏదండి, వాళ్ళకి సేఫ్ ప్లేసెస్ ఉన్నాయండి. వాళ్ళ కంచుకోటలు పులివెందుల ఒకటి, కుప్పం ఒకటి. ఇప్పుడు ఏంటంటే రాజకీయం డెఫినెట్ గా కొత్త అంటే అలాగ పునాదులు తండ్రుల నుంచి తాతల నుంచి పునాదులున్న ఇదిలో పవన్ కళ్యాణ్ గారు లేరు. అండ్ మోర్ ఓవర్ ఆయనకి ఒక్క స్థలమే నాకు స్థాన బలం, ముసలికి నీటిలోనే ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లోనే లేకపోతే ఇలా ఉన్నట్టు ఆయనకి ఒక్క స్థాన బలం అని చూసుకోవట్లేదు ఆయన. ఎవ్రీవేర్ హీఈస్ డూయింగ్. ఇప్పుడు రైతులకి పంటలకి రైతులకి ఇచ్చారంటే ఒక ప్లేస్ చూసుకుని ఆ రైతులకి ఇస్తేనే మన బెనిఫిషియరీ అవుతుంది, నేను విన్ అవుతాను, ఇలా కూడా ఆయన చూసుకోలేదు డెఫినెట్ గా. సో దట్స్ ద థింగ్ అండి. హనుమంతరెడ్డి గారు, మీరు సింహం సింగల్ గా వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు డైలాగ్ కదా, ఫేమస్ డైలాగ్. వైసీపీ నాయకులందరూ కూడా సింహం సింగల్ అంటారు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ ఓడించడానికి మీరు అక్కడ చాలా ఫోకస్ చేశారు. నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా ఇది ఆరోపణ మాత్రమే కాదు, మా మీడియాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా. అక్కడ మిథున్ రెడ్డి మొదటి నుంచి కూడా పకడ్బందీగా పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఫోకస్ చేస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో చెప్పారు, మీరు పవన్ నువ్వు పెట్టాపురం కాదు, ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడించేస్తామని చెప్పేసి. ఒక పవన్ కళ్యాణ్ మీద అంత ఫోకస్ చేయడానికి గల కారణం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ని చట్టసభల్లో అసెంబ్లీ గేట్ తాకకుండా చేయడమే మీ ఉద్దేశమా? ఇప్పుడు ఆయన ఎవరి ఉద్దేశమే ఉన్నా ఆయన ఒక రాజకీయ నాయకుడు. అవును, సినిమా నటుడు రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తా, పరికేస్తా, ఏకేస్తా, నాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, నేను ఇతర దేశాలకు కూడా పోయి నేను రాజకీయాలు చేస్తానని చెప్తా ఉంటాడు. ఇంకోటి మర్చిపోయారు, చెప్తా ఉంటాడు, అధపాతాళానికి తొక్కేస్తా, అది ఫేమస్ డైలాగ్. అదే అధపాతాళానికి తొక్కేస్తా అన్నవాడు గతంలో 2019 ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు గారు అత్యంత అవినీతిపరుడు, మా అమ్మని తిట్టించాడు, నా భార్య నన్ను తిట్టించాడు, ఈ విధంగా నా గుండు కొట్టించాడని ప్రచారం చేశారన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి పిఠాపురంలో 2019 ఎలక్షన్లప్పుడు జనసేన పార్టీ తరఫున ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినట్టు వర్మ పేకాట క్లబ్బులు అమ్మాయిలను సరఫరా చేస్తా ఉంటాడు. ఇటువంటి వాణితోనా మీరు ఎమ్మెల్యేగా గెలిపించొద్దు, జనసేన పార్టీ నాయకుడిని గెలిపించమని ఆ రోజు 2019 ఎలక్షన్ లో ప్రచారం చేశాడు. ఈ రోజు అదే వర్మ పేకాట క్లబ్బులు నడిపే వర్మ పని చేస్తే తప్ప గెలవలేని నీచ స్థితికి, దీనావస్థ స్థితికి పవన్ కళ్యాణ్ గారు చేరారు. ఇటువంటి వ్యక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతారు. మనం మాట్లాడేదానికి ఇందాక మేడం గారు ఏదో మాట్లాడుతూ అమెరికా నుంచి యుఎస్ఏ నుంచి మాట్లాడుతుంది. మా జగన్మోహన్ రెడ్డి గారి చేసి నిలబెట్టిన కార్యకర్త మీద గెలవలేని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తా అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీ యొక్క బలం ఏందో మీకే తెలియదు. మీ బలం ఏందో మీరు తెలుసుకొని ఎక్కడ పోటీ చేయాలా, ఏం చేసుకోవాలా, ఒక్క నియోజకవర్గంలో గెలవడానికే నానావస్థలు పడుతున్న పవన్ కళ్యాణ్ గారు 175 స్థానాల్లో పోటీ చేస్తాను, నేను తొక్కేస్తానని చెప్పి ప్రగల్భాలు పలకడం కాదు. తాను ఏదైతే మాట మాట్లాడాడో 2019 ఎలక్షన్లలో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి సీఎం కానియను శాసనం అన్న పవన్ కళ్యాణ్ గారిని భీమవరంలో కానీ గాజువాకలోని అక్కడ ఉండే ప్రజలు ఎమ్మెల్యేగా గెలవనీలే, అసెంబ్లీ గేటు ప్రజలు దాటనీలే. పిఠాపురంలో జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వంగా గీత గారు. ఖచ్చితంగా మా అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఆలోచన మా దగ్గర ఉంటుంది. దాంట్లో ఎటువంటి బలిపశువుని చేస్తున్నారంట. అదే ఇప్పుడు గతంలో కూడా భీమవరంలో గాజువాకలో బలిపశువులు ఎవరయ్యారో అందరికీ తెలుసు.
పవన్ కళ్యాణ్ గారికి తన బలం ఏంటో తనకు తెలుసు కదా. 170 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టేంత బలం ఉంది కదా. ఎందుకు తిరగలేకున్నాడు? ఎందుకు ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు? ఎందుకు టీవీల ముందుకు వచ్చి ఏ జగన్ నిన్ను తొక్కేస్తాను, ఎవర్రా జగన్, ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మనం ఎవరో తెలుసుకోవాలా. ఒక సినిమా నటుడిగా నీకున్న అర్హత అంతకంటే వేరే ఏమైనా ఉందా? సినిమా నటుడిగా తప్ప ఏమైనా అర్హత ఉందా? రైట్ అండి. ఆ సినిమా నటుడే లెట్ మీ కోట్ల వాల్యూ అండి. లేదు, రాజకీయంగా ఆయన నథింగ్ అయ్యి ఉండొచ్చు. లెట్ మీ ఆ సినిమా నటుడు వల్లే 2014లో మీరు 1.5 ఓట్ షేర్ మార్జిన్తో అధికారంలో రాలేకపోయారు. మీరు 5 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. కాదా? మీరు అన్నారు కదా మేమైతే ఆ రోజు మేము కొన్ని చేయలేమని చెప్పాం కాబట్టి మేము అధికారంలోకి రాలేదు. జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ 3 పార్టీలు కలిసి వచ్చాయి కాబట్టి మేము ఆ రోజు అధికారంలోకి రాలే. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మమ్మల్ని ఏదో పవన్ కళ్యాణ్ కూడా కొట్టినాడని మేమైతే అనుకోలే. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించలే. 2014 ఎలక్షన్లలో, 2019 ఎలక్షన్లో ప్రజలు ఆశీర్వదించారు. జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు ఆశీర్వదించాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రోజు 2019 ఎలక్షన్ల ముందర మేము ఏదైతే ప్రజలకు చెప్పామో అవన్నీ నెరవేర్చే ఓట్లు అడుగుతా ఉన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు గారైనా గతంలో ఇచ్చిన హామీలను మీరు అంత అబద్ధం ఆడద్దు. మీరు లైవ్ లో అంత అబద్ధం ఆడద్దు. మీరు లైవ్ లో అంత పెద్ద అబద్ధం ఆడద్దు. సంపూర్ణ మద్య నిషేధం అయ్యిందా? సిబిఎస్ సంపూర్ణ మద్య నిషేధం మీ మేనిఫెస్టోలో లేదా? 2019 మేనిఫెస్టోలో చెప్పండి. మేము విడుదల వారిగా మద్యపాన నిషేధం చేస్తా ఉన్నా, సంపూర్ణ మద్యపాన నిషేధం మేము ఎక్కడా చెప్పలేదు. ఈ విషయం మీరు పలు రకాలుగా ఏదో అబద్ధాలు మీరు నేను ఉన్నదే మాట్లాడతానండి. పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడినా నేను క్వశ్చన్ చేస్తానండి యాజ్ ఎ జర్నలిస్ట్. నేను అన్నది మీరు మేనిఫెస్టోలో పెట్టింది మద్య నియంత్రణ కాదండి, సంపూర్ణ మద్యపాన నిషేధం అండి. మీరు తర్వాత మార్చారు దాన్ని. మీరైతే చెప్పలేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నేను చెక్ చేసే చెప్తున్నా. నేను ఒక మాట మాట్లాడానంటే 10 సార్లు క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడతాను. ఉండండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు ఇస్తామంటున్నాడు. మేమేమంటున్నాం? మేము నాణ్యమైన విద్యా వైద్యం ప్రజలకు అందిస్తా ఉంటున్నాం. ఆలోచన ఇది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నాణ్యమైన విద్యా వైద్యం, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, నాడు నేడు ద్వారా స్కూళ్ళను అభివృద్ధి చేయడం, హాస్పిటల్ అభివృద్ధి చేయడం, 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం మా బాధ్యత అనుకుంటున్నాం. వాళ్ళ బాధ్యత ఏమనుకుంటున్నారు? నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అందించాలని వాళ్ళ ఆలోచన ఉంది. మీరు జనాలకు జబ్బులు బారిన పడే మద్యాన్ని సరఫరా చేశారు కాబట్టి వాళ్ళకి అందుబాటులో లేకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీద కొట్టారు కాబట్టి, మీరు అమ్మ ఒడి అని చెప్పి నాన్న బుడ్డి ద్వారా దోచేశారు కాబట్టి వాళ్ళు చెప్తున్న మాట చెప్తున్నారు. మేము నాణ్యమైన మద్యం అందిస్తాం. ఎవరికైనా మద్యం తాగితే ఎవరికైనా ఆరోగ్యాలు బాగుండవు. మద్యం తాగమని చెప్పడం ఆరోగ్యం బాగుండే మద్యం. మీరు అది కామెంట్ చేసే ముందు మీరు ఒక హామీ ఇచ్చారు కదా. మధ్య కడప రౌడీలు అంటున్నారు. ఉండండి. కడప రౌడీలు అంటున్నారు. కడపలు రౌడీలు కాదయా. రాష్ట్రాన్ని అంతా కన్నబిడ్డలు వెళ్ళి చూస్తే మనస్తత్వం మా దగ్గర ఉంది. మా ఇంటికి వచ్చి అన్నం పెట్టి సాధారణంగా గౌరవించే కడప బిడ్డలంటే ప్రతి ఒక్కరికి ఆదరించే మనస్తత్వం మాది. మీరు కడప రౌడీలని మీరు గెలవలేక, పవన్ కళ్యాణ్ గెలవలేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉంటే ప్రజలు బుద్ధి చెప్తారు అంటున్నా. ఇప్పుడు పిఠాపురంలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పిఠాపురంలో ఓటు హక్కు ఉన్న వాళ్లతో పాటు వేల సంఖ్యలో బయట వాళ్ళు ఉన్నారు అనేది ఒక ఆరోపణ కాదా? నేను ఒకసారి అక్కడ ఉన్న లాడ్జీలు, అక్కడ ఉన్న గెస్ట్ హౌస్లు, లేకపోతే కాకినాడలో ఉన్న అంటే అక్కడ అంతా కూడా పర్టికులర్గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి ఒక మూక దిగింది, అంటే వాళ్ళ భాషలో చెప్తున్నాను, ఒక బ్యాచ్ దిగింది అనేది ఆరోపణ. చాలా చెప్తున్నారు కూడా ఎక్కువ. మెయిన్ నాకు తెలిసి మీది కూడా అక్కడ కదా, రాయలసీమ అనుకుంటా. రాయలసీమ వాళ్ళకి ఒక స్లాంగ్ ఉంటుందండి, ఒక స్లాంగ్ ఉంటుంది కదా. కాకినాడ, పిఠాపురం ఈ ఏరియాల్లో ఆ స్లాంగ్ ఉన్న మనుషులు ఎక్కువ తిరుగుతున్నారండి ఇప్పుడు. రవి గారు చెప్పండి. రవి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ముందుగానే పవన్ కళ్యాణ్ ఓటమిని ఒప్పుకున్నట్టు వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఎవరో మూకలు దిగుతానో లేకుంటే రౌడీలు దిగుతానో ఓట్లు వేయరు. ప్రజలు గుర్తించాలా ఈ విషయాన్ని. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం కూడా గుర్తించాలా. ఇలాంటి చెడు ప్రచారాలన్నీ చేసి 2014 ఎలక్షన్ లో వాళ్ళు గెలిచారనే విషయం
అన్ని రకాలుగా మాకు కూడా తెలుసు. మా మీద ఏ విధమైన ఆరోపణలు చేశారో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. 2019 నుంచి 2024 వరకు మా ప్రభుత్వమే అధికారం ఉంది. ఈ కడప రౌడీలో లేకుంటే మీరు చెప్పే మూకలో ఎక్కడికి పోలేదు కదా. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు ఓట్లేస్తారని మీరు భ్రమ పడితే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. ఇలాంటి పిఠాపురంలో ఆయనకు చాలా వర్మను పేకాట క్లబ్బులు నడుపుతున్నారని చెప్పేవాడు కదా. అదే పేకాట క్లబ్బులు నడిపే వాని దగ్గరికి మనం ఎందుకు పోవాల్సి వచ్చింది? అంత దీనావస్థితికి ఎందుకు దిగజార్చాల్సి వచ్చింది? ఎవరో పేకాట క్లబ్బులు నడిపే అమ్మాయిలను సరఫరా చేసే వాని దగ్గరికి మనం ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే, ఒక నిమిషం హనుమంత్ రెడ్డి గారు చాలా ఆరోపణలు చేశారు. ఒక నిమిషం ఆయన ఏం చెప్తున్నారు, ఒక నిమిషం అండి. రైట్, గతంలో జగన్ తిట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు కేబినెట్ లో ఉన్నారు. అదంతా రాజకీయం, వదిలేద్దాం. ఆయన ఏం చెప్తున్నారంటే, ఏమో బహుశా వర్మ ఆ మాట అన్నారో లేదో, వర్మ గురించి ఆ మాట అన్నారో లేదో నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మీరు రెడీ చేసుకోండి, లోపల రాయపాటి అరుణ్ గారు స్పందిస్తారు. అరుణ్ గారు రియాక్ట్ అవ్వండి. నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని దరిద్రుడు, రాష్ట్రానికి పట్టిన శని అని చెప్పేసి ఏ నోటితో తిట్టిందో అదే నోటితోటి రోజు అని పిలిచి మరీ టికెట్ ఇచ్చి మంత్రి పదవి కూడా ఎలా ఇవ్వాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎలా క్రియేట్ అయిందో, రాజకీయాల్లో భాగంగా మా పొత్తులో పార్టీ ఉన్నటువంటి వర్మ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా మీరు నాకు సహాయకరించాలి, ఇక్కడ నేను గెలవాలండి అని చెప్పేసి అడిగారు. దానికి తప్పేం లేదు. ఎందుకంటే రోజా ఆమె పులివెందుల స్థానికురాలు కాదు, రాష్ట్రంలో స్థానికురాలు కాదు, కానీ వర్మ అక్కడ స్థానికుడు. ఆయన అప్పటి నుంచి రాజకీయాలు అక్కడ చేస్తూ ఉన్నాడు కాబట్టి, స్థానికంగా బలమైన నేతగా ఎదుగున్నాడు కాబట్టి, ఒకప్పుడు ఇండిపెండెంట్ గా కూడా వేసి తన సొంత బలంతో గెలుచున్నాడు కాబట్టి, ఆ అభ్యర్థి యొక్క సపోర్ట్ లేకపోతే ఇవాళ ఎంతో కొంత మెజారిటీ తగ్గిద్ది, లేకపోతే గెలుపు కూడా మళ్ళీ కష్టమైద్దేమో అని చెప్పేసి ఉద్దేశంతో సాటి పొత్తులో ఉన్న పార్టీ యొక్క నాయకుడిని అడగడం తప్పే లేదు. కానీ పదవి కోసము పచ్చి బూతులు తిట్టినటువంటి రోజాని, బొత్స సత్యనారాయణని, గుడివాడ అమర్నాథ్ ని, కన్నా గారిని వీళ్ళందరం తీసుకొచ్చుకొని, కన్నా అంటే మళ్ళీ ఏం కాదు నాని గారు, వీళ్ళందరినీ తీసుకొచ్చుకోవాలి. ఎలా అయితే పార్టీలో పెట్టుకొని అరుణ్ గారు ఒక్క నిమిషం అండి, ఏదో వినిపించండి. నేను వెళ్ళా ఇప్పటి వరకు, వింటాను, వినిపించండి. మీరు కానివ్వండి వినిపిస్తా. ఏదో తీశారు కదా ఫోన్ లో, చూపిస్తాను. మీ సోషల్ మీడియా అంతా ఇదే పనిలో ఉంది, మీ సోషల్ మీడియా వింగ్. తప్పలేదండి, గతం కూడా గుర్తు చేయడం అవసరమే, తప్పేం లేదు. అరుణ్ గారు కంటిన్యూ లేదండి. ఒకటే రాజధాని ఉంటది అని 3 రాజధానులు చేసింది కూడా తప్పలేదు, అది కూడా ఉంది రికార్డెడ్, ఆన్ రికార్డెడ్. సో అది అంటే ఇప్పుడు మన బ్రాండ్లు అమ్మడం కూడా పెద్ద తప్పేం కాదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. దట్స్ గుడ్ అండి. గతాన్ని ఆల్వేస్ నెమరు వేసుకోవాలి. అవునండి అరుణ్ గారు. అలాగే నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మేము నాణ్యమైన విద్య వైద్యం అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సార్ ఇన్నాళ్ళ నుంచి 5 ఏళ్ల నుంచి ఎక్కడ నాణ్యమైన విద్య వైద్యం అందించారు? అంతా నా కల్తీ మద్యం అందించారు. దానికి పోయి మీరు అందించే నాణ్యమైన వైద్యం వాళ్ళకి అందక మీ కల్తీ మద్యం ద్వారా ప్రాణాలు పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత. ఎందుకని మీరు కల్తీ జనాల ప్రాణాలు తీసి మళ్ళీ నాణ్యమైన వైద్యం అందిస్తా ఉన్నారు? ఎక్కడ ఏ ప్రభుత్వ హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం అంది వాళ్ళ ప్రాణాలు నిలబడ్డాయి? మీ మద్యం ద్వారా పోయిన ప్రాణాలన్నీ కూడా మాటలకి పనులకి సంబంధం లేదు. వైసీపీ చేస్తున్న వాటిలో రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన దాష్టికాలన్నింటికి ఇంకా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎవరైనా సరే గతంలో మేము తిట్టి ఉన్నా, గతంలో విభేదించి ఉన్నా, తిట్టడం అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఉండదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. కేవలం విమర్శ మాత్రమే ఉంటది, లేదంటే వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపడం మాత్రమే ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఏమైనా జరిగినా సరే డెఫినెట్ గా ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం ఆయన పొత్తులోకి వెళ్ళడం జరిగింది. మేము ఓపెన్ గా చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకురావడం ఉమ్మడి ప్రభుత్వం యొక్క బాధ్యత. అందులో భాగంగానే కల్తీ మద్యాన్ని పూర్తిగా నిషేధించి, ఈ రాష్ట్రం నుంచి గంజాయిని, డ్రగ్స్ ను కూడా పూర్తిగా నిషేధించి, మీరు చేసిన దౌర్భాగ్యం వల్ల ఇంకొక 25 ఏళ్ల పాటు మద్యాన్ని నిషేధించడం కుదరదు. కాబట్టి ఈ 25 ఏళ్ల పాటు కూడా నాణ్యమైన మద్యాన్ని అందించి ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత కూడా మా ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటది. ఇందులో మేమేమి మీలాగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పట్లేదు. ఇది మేము ఈ మాటకు మేము నిలబడి ఉన్నాం. వైద్యము, విద్య, ఇలాగే ప్రాజెక్టులు, రోడ్లు, ఉద్యోగాలు, ఇలా ఉపాధి కల్పన, వీటన్నింటితో పాటుగా కూడా అది కూడా ప్రజలకు సంబంధించిన అంశంలో ఒక భాగంగా మేము తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.
మీకు చేత అయితే చెప్పండి, నిషేధిస్తామన్నారు కదా, నిషేధించి చూపించండి, ఇంకా 2 నెలలు ఉంది. రైట్. ఫైనల్ గా పర్యావరణ పరిరక్షణ కూడా అరుణ గారు మిస్ అయినట్టు ఉన్నారు. చెట్లు కొట్టేయడం కాదు, చెట్లు నాటి వాటిని పెంచడం మా బాధ్యతగా తీసుకున్నాము జనసేన. కదిలిపోయి పారిపోతున్నాయి, కొండల మీద కనుమరుగైపోతున్నాయి, అడవులు ఏమి నిలబడట్లేదు రాష్ట్రంలో. మేము అన్నింటినీ నిలుపుదల చేస్తాం. రైట్. ఫైనల్ గా మీ అధినేత రక్షణ మీద మీకు ఏదైనా అనుమానాలు ఉన్నాయా? తప్పనిసరిగా ఉన్నాయండి. ఈ 2 నెలల పాటు పవన్ కళ్యాణ్ కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మట్లేదు. ఓకే, కానీ అంటే అలా కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు, ఆ సిబ్బంది మీద కూడా బ్లేడ్లతో దాడి చేస్తున్నారు, కోసేస్తున్నారు అని చెప్పి ఆయనే కామెంట్ చేశారు. ఇప్పుడు జన సైనికులకు రక్షణ, మరి పోలీసుల్ని, ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని మీరు నమ్మే పరిస్థితి లేదు కదా. పోలీసుల మీద, వాలంటీర్ల మీద చాలా ఆరోపణలు ఇప్పటికే మీ నాయకులు చేస్తూ ఉన్నారు. సో ఏంటి సొల్యూషన్ ఏంటి దీనికి? మీరు ఏమన్నా కేంద్రాన్ని, మీ మిత్రపక్షం బీజేపీని ఏమన్నా అభ్యర్థించి మాకు ఏదైనా స్పెషల్ రక్షణ ఇవ్వండి, లేకపోతే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే చిన్న స్థాయి పోలీసులు ఖచ్చితంగా అధికార పార్టీ కనుసన్నల్లోనే ఉంటారు, ఇది వాస్తవము. ఓపెన్గా మనం మాట్లాడుకోవాలి, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా. కానీ కేంద్రం కంట్రోల్ చేయగలిగే స్థాయి పోలీస్ అధికారులు ఉంటారు. చాలా సందర్భాల్లో మనం చూసాం, ఎలక్షన్ కమిషన్ చాలామంది ఎస్పీలను బదిలీ చేసిన పరిస్థితి, కేంద్ర ప్రభుత్వమే కొంతమంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల్ని వెనక్కి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి, అమిత్ షా నాకు తెలుసు, మోదీ నాకు తెలుసు, నేను వాళ్ళతో ఇప్పుడు టచ్లో ఉంటాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తారు. కాబట్టి ఆయన రక్షణ కోసం, ఆయన నమ్ముకున్న నాయకుల రక్షణ కోసం, ఆయన అభిమానించే అభిమానుల రక్షణ కోసం, జన సైనికుల కార్యకర్తల రక్షణ కోసం ఆయన ఏం అడగదలుచుకున్నారు? కేంద్రాన్ని ఏదైనా అడుగుతారా? లేకపోతే వైసీపీ నాయకులు చాలా లైటర్ వేలో తీసుకున్నట్టుగా ఏదో ప్రచారం కోసం ఆయన అంటూ ఉంటారు అంతే తప్ప పెద్దగా విషయం ఏమీ లేదు, వ్యవహారం ఏమీ లేదు అని వాళ్ళు ఎద్దేవా చేయకుండా నిజంగా చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు కాబట్టి అంత సీరియస్గానే యాక్షన్ ఉండాలి, రియాక్షన్. 100% మేము కంపల్సరీగా ఈ విషయం మీద కేంద్రానికి, అలాగే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించినటువంటి రిపోర్టులు విత్ ఆధారాలతో ఇవ్వడం జరిగింది. దాని మీద ఆల్రెడీ మేము సంబంధిత ఏ అయితే ఎవిడెన్స్లు మేము కలెక్ట్ చేయగలమో ఆ ఎవిడెన్స్ కూడా మా పార్టీ ఆఫీస్ నుంచి కలెక్ట్ చేస్తూ ఉన్నారు. వాటిని తీసుకెళ్లి కేంద్ర హోంశాఖ అయినటువంటి మినిస్ట్రీకి ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్ గా దీనికి సంబంధించి ముందు రోజుల్లో ఇంకా తీవ్రమైనటువంటి చర్యలు అయితే మేము తీసుకుంటామండి. డెఫినెట్ గా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 నెలలు వీళ్ళకి చావో రేవో సిచ్యువేషన్, వైసీపీకి ఏం జరిగినా పర్లేదు మేము చూసి తీరాలన్న ఒక తెగింపు ధోరణితో ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయము అలాగే ఎలక్షన్ జరిగిద్దని కూడా మేము భావించట్లేదు. ఇది ఖచ్చితంగా ఒక స్టేట్ లో ఒక భయానక వాతావరణం అనేది వీళ్ళు సృష్టిస్తారు. డెఫినెట్ గా ఆ భయానక వాతావరణాన్ని తట్టుకోవడానికి సామాన్యుడికి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి అట్ ఏ టైం రాజకీయ నాయకులు కూడా కేంద్రం నుంచి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అయితే మేము డెఫినెట్ గా కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. దానికి సంబంధించి ఆల్రెడీ మా పార్టీ ఆఫీస్ నుంచి కూడా పెద్దలు ప్రాసెస్ లో ఉన్నారండి. రైట్ అండి. చిన్ని నాయుడు గారు కంక్లూడ్ చేయండి. ఫైనల్గా మీకు ఇస్తాను అవకాశం హనుమంత్ రెడ్డి గారు. రైట్, చిన్ని నాయుడు గారు. బేసిక్గా చాలా సెక్యూరిటీ అయితే వెల్ నీడెడ్ అండి. అది భారతీయ జనతా పార్టీ సుమోటాగా తీసుకుని, అంటే పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేశారు కానీ వీ హ్యావ్ ఆల్ ద కన్సర్న్స్ అబౌట్ హిజ్ లైఫ్ అండి. ఎందుకంటే ఒక టైంలో మా నాన్నగారిని చంపిన వాళ్ళు, అంబానీ ఇలా చేసే వాళ్ళకి ఎంపీ సీట్స్ ఇవ్వడం ఇవన్నీ తెలుసు. వాళ్ళకి ఎంత దిగజారి రాజకీయాలు చేస్తారు అనేది కూడా ఒక ఐడియా ఉంది. కాబట్టి వీ హ్యావ్ లాట్ ఆఫ్ కన్సర్న్స్. ఆబ్వియస్గా ఇక్కడి నుంచి చాలా మంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గ్రౌండ్ లెవెల్లో సపోర్ట్ చేయడానికి ఇండియా వచ్చారు, చాలా మంది ఇంకా వస్తున్నారు. బట్ స్టిల్ వాళ్ళు కంచెలా పనిచేసినా కానీ జీ క్యాటర్ సెక్యూరిటీ అయితే డెఫినెట్గా అందించాలని కోరుకుంటున్నాము. అండ్ మాకైతే కొంచెం అయితే ఆందోళనగానే ఉంది, వైసీపీ ద్వారా ఏదైనా ప్రాణహాని ఉంటుందేమో అనేది మా అభిప్రాయం. రైట్ అండి, రైట్, ఓకే. ప్రతిపక్షాలకు, ప్రతిపక్ష నాయకులకు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశం లేదు అన్నట్టుగానే ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది హనుమంత్ రెడ్డి గారు. మేము పవన్ని టచ్ చేయం, మాకు అవసరం లేదు, మేము అసలు ఆయన్ని చాలా లైట్ తీసుకుంటున్నాం అని చెప్పే పరిస్థితి ఉంటుందా? ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత మీరు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసుల ద్వారా మీకు ఎక్కడ అటాక్ జరిగింది, ఎవరెవరి మీద అటాక్ జరిగింది, ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పి
దమ్ముగా దీన్ని టేకప్ చేసి దీనికి ఇది కాదు అని చెప్పే ప్రయత్నం ఏదైనా చేస్తారా? ఎందుకంటే రాజకీయంగా చాలా ఆరోపణలు చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి మీరు పైకి అంటూ ఉన్నారు ఇది చౌకబారు ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న నిరాధార ఆరోపణలు అని చెప్పేసి. దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. రాంగ్ సిగ్నల్స్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఎలక్షన్లు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉండే అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటారు. ఏదైతే ఆరోపణలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏదో బ్లేడ్లతోనో లేకుంటే విషం పూసిన బ్లేడ్లో లేకుంటే తేనె పూసిన బ్లేడ్లో అవి ఏంటివి అనేది ఆ పోలీసులకు చెప్పాలి. కేంద్రంలో తను ఫోన్ చేస్తానే మోడీ గారు లేకుంటే అమిత్ షా గారు ఫోన్ ఎత్తుతారు, నేనేం చెప్తే అని భయపడిస్తా ఉంటాడు కదా ప్రజలను లేకుంటే నాయకులను అందరినీ భయపడిస్తా ఉంటాడు కదా. మరి ఆయనకు ఏదైనా జరిగితే వాళ్ళకు చెప్పకుండా ఎవరికి అభిమానులకు మీకు సెల్ఫీలు ఇవ్వాలనుకుంటున్నాను లేకుంటే బ్లేడ్లు తీసుకొని వచ్చి కట్ చేసే పరిస్థితి అవుతుందని ఆ అభిమానులకు చెప్పాల్సిన అవసరం ఉంది. సీరియస్నెస్ గా ఆయనకి ఏదైనా ప్రమాదం ఉంటే అక్కడ ఉన్న పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి, నాకు ఈ విధంగా జరిగిందని. పవన్ కళ్యాణ్ గారు ఏం సామాన్యమైన వ్యక్తి కాదని వాళ్ళే చెప్తా ఉంటారు, ఆరాధ్య దైవం అని చెప్తా ఉంటారు. ఆయన నడిచే ప్రతిదీ కూడా ప్రతి మూమెంట్ కూడా వీడియోలలో ఫోటోలు తీస్తా ఉంటారు. ఎవరు దాడి చేస్తున్నారు కూడా స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళకి ఎవరి మీదైనా ఆరోపణలు చేయాలనుకుంటే ఇట్లా చౌకబారు ఆరోపణలు కాకుండా వాళ్ళ మీద ఎవరు దాడి చేసినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ, లేక జనసేన వాళ్ళ, లేకుంటే ఇంకొకరా ఎవరైనా సరే వాళ్ళని ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నిలబడే ఒక నాయకునిగా నేను కూడా కోరుకుంటాను ప్రతిపక్షాలన్నీ స్వేచ్ఛగానే ఉండాలి. మమ్మల్ని ఎన్నిసార్లు రైట్ హనుమంత్ రెడ్డి గారు ఫ్రీజ్ అయినట్టుంది. ఓకే, చెప్పాలనుకున్నది చెప్పేశారు. మేము స్వేచ్ఛగా చెప్పండి చెప్పండి చెప్పండి. ఎన్ని రకాలుగా తిట్టినా వాళ్ళు స్వేచ్ఛగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ రాష్ట్ర రైట్ రైట్ అదే నమ్మకాన్ని కలిగించండి. ఇప్పుడు చేస్తున్నా మేము ఏమి అనకుండా వాళ్ళు స్వేచ్ఛగా మమ్మల్ని తిడతా ఉన్నా స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని అంటే ఉండండి రవి గారు, వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకైతే కేంద్రంతో ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నారు, వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నారు. అక్కడ ఉండే వాళ్ళకు అధికారులకు చెప్పండి జెడ్ ప్లస్ కేటగిరీ కాబట్టి ప్రధానమంత్రికి ఉండే సెక్యూరిటీ ఇవ్వమని చెప్పండి. వీళ్ళు చెప్పుకుంటా ఉంటారు ప్రధానమంత్రి కూడా మాకన్నా తక్కువ అని చెప్పుకుంటా ఉంటారు కదా, ప్రధానమంత్రి సెక్యూరిటీ తెచ్చుకోమని చెప్పండి. ఎవరు వద్దన్నారు? మేమేమన్నా వద్దన్నామా? పెట్టుకుంటా అంటే మేము అనుకుంటాం. హనుమంత్ రెడ్డి గారు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర పైకి ఆ బస్సు మీదకి ఒక చెప్పు వచ్చింది కదా, చూసారు కదా వీడియో? ఎలా ఉంటాయి అంటే అంత సెక్యూరిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి బస్సు మీదకే, అంటే ఆయనకి తగలేదనుకోండి, తగిలితే అది వేరే రకంగా ఉండేది. ఆయన మీదకే చెప్పు వచ్చినప్పుడు మరి పవన్ ఎంత లేకపోతే వేరే వాళ్ళు ఎంత, ఆ నమ్మకాన్ని కలిగించగలగాలి కదా. ఇది అదంతా ఫేక్ ఆడియో, ఫేక్ వీడియోను రకరకాలుగా ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఫేక్ వీడియోను రకరకాలుగా ప్రచారాలు చేస్తా ఉన్నారు. మాకు పూలు వేసినా ఇంకోటి వేసినా రాష్ట్ర ప్రజలు చూసుకుంటారు. దాని గురించి మేము ఎక్కడ స్పందించాల్సిన అవసరం లేదు. ఫేక్ వీడియోలు పెట్టుకొని ఫేక్ ఆడియోలు ఫేక్ వీడియోలు పెట్టుకుని నడిచేది ప్రతిపక్షాలు అంటున్నాం. ప్రతిపక్షాలు ఇటువంటి ఆరోపణలు చేస్తా ఉంటాయి. రైట్ అండి, దాన్ని ప్రజలు చూసుకుంటారు. దాన్ని ప్రజలు చూసుకుంటారు. అల్టిమేట్ గా మీరు చెప్పింది వాస్తవం అండి. అల్టిమేట్ గా చూసుకోవాల్సింది ప్రజలు మాత్రమే. ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు, ఎవరికి ఓటేయాలో ఆ లాస్ట్ మినిట్లో వాళ్ళకే ఓటేస్తూ ఉంటారు. చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది. పవన్ ఇటువంటి ఆరోపణలు చేసింది